అది లక్ష్మణ రేఖల మన చుట్టూ ఉంటుంది. ఆ గీతకు యువతల ఉన్న వాళ్ళంతా నిజాయితీగా ఉండగలరు. ఒక్కసారి గీత దాటితే ఏం జరుగుతుందో చెప్పలేం. ప్రపంచం చెబుతున్న సత్యం ఇది. గీత దాటిందెవరు? ఏ చిక్కుల్లో పడ్డారు? వీకెండ్లో పార్టీలు పబ్బులకు వెళ్లడం హైదరాబాద్లో కామన్. వారమంతా పడిన కష్టాన్ని మర్చిపోయేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు కొందరు యూత్. ఈ స్టోరీ కూడా వీకెండ్లోనే మొదలైంది. ఆ రాత్రి ఏమైందో ఇప్పుడు చూద్దాం. విశ్వనగరం హైదరాబాద్లో వీకెండ్ రష్గా ఉంది. మాధురి పబ్కెళ్లేందుకు తన లవర్ అజయ్ కోసం ఎదురు చూస్తోంది. అజయ్ అక్కడికొచ్చాడు. మధు, బండెక్కు, తొందరగా వెళ్ళాలి. రూపేష్ వస్తానన్నాడు. తన కోసమే చూస్తున్నా. రూపేషా? మన మధ్యలో వాడెందుకు? అజయ్ మాటలు మాధురికి కోపం తెప్పించాయి. మనిద్దరి కామన్ ఫ్రెండ్ వాడు. నేనే రమ్మన్నాను. రూపేష్ కూడా వస్తాడని మాధురి, వద్దని అజయ్ వాదించుకున్నారు. సారీ మాధురి, కాస్త లేట్ అయ్యాను. మేమిద్దరమే వెళుతున్నాం, నువ్వేం రానక్కర్లేదు. తన్ని నేనే రమ్మన్నాను. తను కూడా మనతో వస్తాడు. అయినా నన్ను రావద్దు అనడానికి నువ్వెవరు? నేను మాధురి పిలిస్తే వచ్చా. ఏంట్రా తను పిలిచేది, నువ్వొచ్చేది? అజయ్ కంట్రోల్ తప్పడంతో రూపేష్ కూడా రివర్స్ అయ్యాడు. ఇద్దరు బాగా కొట్టుకున్నారు. పిచ్చా నీకు? ఏంటిది సైకోలా బిహేవ్ చేస్తున్నావు? చంపేస్తా. వాడి కోసం నన్ను కొడతావా? నిన్ను రేయ్, నిన్ను చంపేస్తా. గ్యారంటీగా చంపుతా. చూస్తూ ఉండు. రూపేష్, మూడ్ ఆఫ్ అయిపోయింది. పబ్బు కొద్దులే. సరే, నిన్ను డ్రాప్ చేస్తాను, పైకెక్కు. ఇలా ఆ రోజు గొడవతో ముగిసింది. మా మధ్యలో వచ్చి చిచ్చు పెట్టాడు. నన్ను పక్కన పెట్టి వాడితో నవ్వటం. నాకు తెలియకుండా వాడితో తిరగటం. నేను పక్కనున్నా సరే వాడితో ఫోన్లో ముచ్చట్లు. ఏదో ఒకటి చెయ్యాలి. గొడవ జరిగిన తర్వాతి రోజు మాధురి తన ఇంట్లో శవమై కనిపించింది. ఆమె మెడ చుట్టూ లేడీస్ జీన్స్ ప్యాంట్ చుట్టి ఉండడంతో ఎవరో హత్య చేశారని అర్థమైంది.
బీరువాలో నగలు క్యాష్ కూడా మిస్ అవడంతో ఇది దొంగల పని కావచ్చని భావించాడు ఇన్వెస్టిగేషన్ ఇన్స్పెక్టర్ శరత్. మాధురి మర్డర్ విషయం తెలిసి హడావిడిగా ఆ ఇంటికొచ్చిన రూపేష్ ఆమె డెడ్ బాడీని చూసి షాక్ అయ్యాడు. రూపేష్ కి అజయ్ కి అనుమానం వచ్చింది. ముందు రోజు చంపేస్తానని వార్నింగ్ ఇచ్చిన అజయ్ నిజంగానే మాధురిని చంపేశాడేమోనని అనుకున్నాడు. అదే విషయాన్ని డిటెక్టివ్లకు చెప్పాడు. రూపేష్ ద్వారా ముందు రోజు గొడవ వల్లే ఇలా జరిగి ఉండొచ్చు అనుకున్నారు. ఆఫీస్లో వర్క్ చేస్తున్న అజయ్ ని అరెస్టు చేయడానికి వెళ్లారు డిటెక్టివ్లు. మాధురి చనిపోయిన విషయం తనకు తెలియదన్న అజయ్ ఆమె చావుతో తనకే సంబంధం లేదని గింజుకున్నాడు. పక్కా ఆధారాలతో అరెస్టు చేసిన డిటెక్టివ్లు అతని వెర్షన్ను లెక్కలోకి తీసుకోలేదు.